ఈరోజు ఆవకాయని కలపబోతున్నాను. ఈరోజు ముద్దపప్పు, వేడివేడి అన్నం, ఆవకాయ, నెయ్యి, నోట్లో నుండి నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా. అంటే ఎక్కువ క్వాంటిటీలో ఉంది, ఇంకా ఇది బరువు ఎక్కువ కూడా ఉంది కాబట్టి టైం పడుతుంది. ఆంధ్రాలో పెళ్ళిళ్ళలో కంపల్సరీ అయితే ఇది పెడతారు, మైసూర్ పాకు, లేదంటే కాజా పెడతారు. పెళ్ళం బెల్లం అని ఒప్పుకోండి. బెల్లం ఒప్పుకున్నారా? ప్రపంచంలో అందరికీ, నాకే కాదు. ఆయిల్ తక్కువ ఉన్న కారణంగా మళ్ళీ ఆయిల్ని వేస్తున్నాం. ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి. ఇక్కడ పైకి తగులుతుంది. ఆడవాళ్ళని చూసి విజిల్ కొట్టేది ఎవరు? కుక్కరు. అయినా సరే ఆడవాళ్ళకి కోపం రాదు. ఈ మాత్రం హింటిస్తే చాలు చెలరేగిపోతారు. మా చిన్న మరదలు 2 చేతులతోటి బాగా మిక్సింగ్. మీరు నెయ్యి తినరు, కానీ పప్పులో నెయ్యి వేయాలి. మీరు తినరు, అందుకని నేను ఒక చీటింగ్ చేశాను. ఈ వ్లాగ్ చూస్తున్న వాళ్ళు కామెంట్లో పెట్టండి, ఎవరెవరికి ముద్దపప్పు, నెయ్యి, ఆవకాయ ఇష్టం. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జుబేదా అలీ. నమస్తే, అస్సలాము అలైకుం. నమస్తే, అస్సలాము అలైకుం. ఈరోజు ఆవకాయని కలపబోతున్నాను. 3 days అయిపోయింది. ఎలా ఉందో చూసి ఆవకాయని బాగా కలిపేసి ఈరోజు ముద్దపప్పు, వేడివేడి అన్నం, ఆవకాయ, నెయ్యి, నోట్లో నుండి నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా. మీకు కూడా కదా. ఎందుకంటే ఆవకాయని తలుచుకోగానే అలాగా మనకి లేని ఆకలి కూడా పుడుతుంది. ఎందుకంటే 3 రోజుల క్రితం ఆవకాయని తయారు చేసాం. దాన్ని చాలా బాగా కుదిరింది. జాగ్రత్తగా కొంచెం ఉప్పు తక్కువ ఉంది. ఇప్పుడు ఉప్పు మిక్స్ చేసేసుకొని కాయలు ఏమైనా పడుతుందేమో చూసుకొని బాగా కలిపేసి ఈరోజు మనం కూడా అదే ఎంజాయ్ చేయాలి. లంచ్కి మనం బయట వాళ్ళకు కూడా పంచిపెట్టాలి. ఎందుకంటే బయట కొంతమంది ఆవకాయ చేసుకోలేని పరిస్థితుల్లో ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఇంటి ఆవకాయ రుచి అనేది తెలియాలి. ఆవకాయతో పాటు ముద్దపప్పు, వైట్ రైస్, నెయ్యి, దాంతోపాటు కూల్ డ్రింక్. మరి ఎండలు ఎలా మండిపోతున్నాయి కదా, డ్రింక్ కూడా, వాటర్ బాటిల్, కూల్ డ్రింక్, వాటర్ బాటిల్, ఇవన్నీ కూడా వాళ్ళు ఎంజాయ్ చేయాలి. అయితే ఫాస్ట్గా మనం రెడీ చేసేద్దాం. ఆల్రెడీ ఆయిషా వాళ్ళు అన్నం పొయ్యి మీద ఎక్కించేసారంట. అయితే మా ఇంటి ఆవకాయ ఈరోజు ఎలా ఉండబోతుందో తిని చెప్తాము. ఇక్కడ అన్నం అయితే ఇంకొంచెం దమ్ అయితే అయిపోయినట్టే, ఉడుకుతుంది. ఇంకొంచెం అయితే అయిపోతుంది. మంచిగా అన్నం కూడా రెడీ అయిపోతుంది. ఇక్కడ పప్పు కూడా కడిగేసి చక్కగా నానబెట్టేసి ఉంచాము. కందిపప్పు చాలమ్మా. మళ్ళీ పైకి అసలు కుక్కర్లో నుండి మళ్ళీ, అవును తెలుసు ఆయిషా, ఇందులో నూనె, పసుపు, ఉప్పు వేసి ఎక్కించేద్దాం, ఓకేనా. తర్వాత ఇక్కడ చూడండి, మన వాళ్ళు గౌరీ అసిద్ధు, నువ్వు కూడా రారా, ఏం పర్వాలేదు రా, సిగ్గుపడకు. తను అన్నం ఉడుకుతున్నప్పుడు చక్కగా గంజి తీసేసి ఉంచారు. ఈ గంజి అంటే వాళ్ళకి చాలా ఇష్టమంట. నాకు కూడా ఒక కొంచెం, నాకు కూడా ఒక గ్లాస్ కావాలి. నాకు నిమ్మకాయ అది కలిపేసింది కావాలి. అందులో పెరుగు కూడా కలుపుతారా? వేసుకుంటే అంటే ఇది ఎండాకాలం. అబ్బా, గంజి అన్నంలో చాలా బాగుంటుంది గంజి అన్నం కదా. అది కూడా కొంచెం బాగుంటుంది, అది కూడా ఎంజాయ్ చేద్దాం. కొంచెం అన్నంలో గంజి అన్నం కలుపుకొని తిందాం, ఓకేనా. ఎస్, ఇందులో నెయ్యి వేసుకుని ఒక్కసారి ఇది ఓపెన్ చేయమ్మా. ఇందులో నెయ్యి వేసేసుకొని, ఎందుకంటే ఇది దమ్ అయిపోతుంది. ఆ పప్పులో మనం నెయ్యి వేసేసుకొని చక్కగా పసుపు, నెయ్యి వేసుకొని, అంటే పొంగదనమాట, పొంగకుండా ఉండటం కోసం ఈ నెయ్యిని పసుపు వేసేసి ఉప్పు కూడా వేసేద్దాము. ఏమవుదు, నేను వేసేసి చేస్తాను రా. ఎక్కువ ఉంది కాబట్టి మనం పసుపు ఎక్కువ పడుతుంది. ఎస్, పసుపు అయిపోయింది. ఉప్పు కూడా వేసేసి అన్నం అయిన వెంటనే ఇది పెట్టేద్దాం. ఇది పట్టేసుకుని, నువ్వు అక్కడివి కాదు, ఇద్దరం పడదాం. రా బిస్మిల్లా. ఇప్పుడు మంట పెట్టేద్దాం చక్కగా. ఇది
ఓకేనా? ఇది ఉడకడానికి టైం పడుతుంది, ముద్దపప్పు కదా, అది విజిల్ అంటే ఎక్కువ క్వాంటిటీలో ఉంది, ఇంకా ఇది బరువు ఎక్కువ కూడా ఉంది కాబట్టి టైం పడుతుంది. ఇది అయినంతలో మనం పచ్చడిని కలిపేసుకుందాం. అంతలోకి మీకు ఇది కూడా చూపించబోతున్నాను. ఇదేంటంటే ఈరోజు మన అతిథులకి స్వీట్ లేకపోతే ఎలాగా, స్వీట్ నైట్ నేను కరీం వెళ్ళి స్వీట్ షాప్కి ఏ స్వీటు ఇవ్వాలి అని అన్నీ సెర్చ్ చేసాము. ఏది ఐడియా రావట్లేదు, అన్ని స్వీట్లు కూడా బాగా అనిపిస్తున్నాయి. ఆఖరికి ఇవి సెలెక్ట్ చేసామన్నమాట. మనిషికి ఇలా కాజా. ఇది నైట్ వెళ్ళి ఆర్డర్ ఇచ్చి వచ్చాము, ఇప్పుడే వచ్చింది. మాకు ఇలాగే ప్యాకింగ్ కావాలి అని ఫ్రెష్గా చేసే కావాలని చెప్పాము. అంటే ఇది మైసూర్ పాకు కంపల్సరీ ఆంధ్రాలో పెళ్ళిళ్ళలో కంపల్సరీ అయితే ఇది పెడతారు మైసూర్ పాకు, లేదంటే కాజా పెడతారు, ఫేమస్ కాబట్టి. సో అందుకోసం ఇది దీని ఇండియన్ బకలవా అంటారు. ఇండియన్ బక్లావా చాలా, నాకైతే కాజా అంటే చాలా ఇష్టం. మైసూర్ పాక్ కూడా ఇష్టం. మైసూర్ పాక్ ఇంట్లో చేసింది ఇష్టం. ఒకసారి చేసి నేను అది కూడా చూపిస్తాను. మా అత్తగారి దగ్గర నేర్చుకున్నాను అది. కాజా అంటే నీకు ఎందుకు ఇష్టం? మా మండపేట పక్కన తాపేశ్వరంలో దొరుకుతుంది. నేను చిన్నప్పటి నుంచే కాజాలు తిని 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 పెరిగాను కాబట్టి ఆ కాజా అంటే ఇష్టం. మన పెళ్లిలో గుర్తుందా మీకు? అవును, అప్పుడు పెద్ద కాజా ఇచ్చారు. ఇంత పెద్ద కాజా, కాజా ఇచ్చే ఇంత పెద్ద కాజా అండి. మా నాన్నగారు స్పెషల్గా అల్లుడు గారి కోసం తయారు చేసి ఆ పిక్ కూడా ఉంటుంది. వీలైతే ఆ పిక్ ఇక్కడ నేను స్క్రీన్ మీద పెట్టిస్తాను. పెద్ద కాజా ఇచ్చారు నాకు, అంతేగా నేను చెప్పేది. పెద్ద కాజా. ఆ కాజాతో పాటు ఈ స్వీట్ కాజాని కూడా మీకు ఇచ్చారు. అవునా? ఒప్పుకోండి. అవును, కరెక్టే. పెళ్ళం బెల్లం అని ఒప్పుకోండి. బెల్లం బెల్లం ఒప్పుకున్నారా? ప్రపంచంలో అందరికీ, నాకే కాదు. ఓకే, అయితే ఈరోజు ఇవి కూడా ఇవ్వబోతున్నాం. ఇప్పుడు పచ్చడి కలిపేద్దామా? రండి. ఆవకాయ పచ్చడి ఇప్పుడు 3 రోజులు కలపబోతున్నాం. ఉప్పు తక్కువ ఉందని చెప్పాం కదా, ఇప్పుడు కలిపే ఆయిషా వేసి పడుతుంది వేసి. సిద్ధు ఒకసారి రామ్మాను కలిపే. ఇది మనకి నూనె కూడా పడుతుంది ఆయిషా, నూనె కూడా వేసేసుకుందాం. అది కూడా రెడీగానే ఉన్నాయి, ఆల్రెడీ తెప్పించి ఉంచుకున్నాం. నూనె కూడా వేసేద్దాం. ఆయిల్ తక్కువ ఉన్న కారణంగా మళ్ళీ ఆయిల్ని వేస్తున్నాం. ఇప్పటివరకు 12 కిలోలు వేసాము, 12 లీటర్లు వేసాము. స్మెల్ చాలా బాగా వస్తుంది కదా, చాలా కమ్మగా వస్తుంది, చాలా బాగుంది. ఈ స్మెల్ తోనే మనకి టేస్ట్ ఎలా ఉంటుందో చెప్పేయచ్చు. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా పడుతుంది ఆయిషా, ఇంకొక 2 వేసేద్దాం. సరే. ఆయిషా ఉప్పు కారం అన్ని సరిపోయినాయి. ఇక్కడ పైకి తగులుతుంది. బాగుంది, బాగా ఊరింది కూడా, బాగుంది. మేము శనివారం సాయంత్రం అయిపోయింది పెట్టేసరికి, ఈరోజు మంగళవారం, కానీ బాగా ఊరింది. బాగుంది, టేస్ట్ అయితే చాలా బాగుంది. చాలా బాగుంది. పప్పు ఇంకా విజిల్ రాలేదు. ఇది చూడండి చాలా సేపటి నుంచి అవుతూనే ఉంది. ఇది విజిల్ వచ్చాక మనం ఇది స్టవ్ ఆఫ్ చేసుకుని ఇంకా ఇది ప్యాక్ చేసేసుకుందాం ఇప్పుడు. అవునవును. ఇప్పుడు నెయ్యి, ఈ నెయ్యిని అన్నం వేడిగా ఉంది కదా దీని మీద పెట్టాము. ఇది బాగా ఈ నెయ్యి కరగాలి. కొంచెంసేపు ఉంచి తర్వాత పొయ్యి మీద పెట్టేద్దాం. నెయ్యి కరిగిన తర్వాత పప్పులో వేసేద్దాం. ఇప్పుడు ఇది 2వ విజిల్ కదా, 2 ఎన్ని రావాలి మొత్తం? 5 విజిల్సా?
బాగా పప్పు మెత్తగా నీకోసమేనే చెప్తున్నాను. ఒక 5 అయ్యాక నేను తగ్గించేస్తాం, నువ్వు కంగారు పడకు. ఇంకో విషయం ఏంటంటే ఆడవాళ్ళని చూసి విజిల్ కొట్టేది ఎవరు? కుక్కరు. అయినా సరే ఆడవాళ్ళకి కోపం రాదు. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు అంతే. ఎందుకంటే ఉడికిందని మాకు చెప్పి విజిల్ కొడుతుంటుంది అనమాట. మన పని అయిపోయిందని విజిల్ కొడుతూ ఉంటుంది. మా చిన్న మరదలు 2 చేతులతోటి బాగా మిక్సింగ్, 2 చెంచాలతోటి 2 చేతులు 2 చెంచాలతోటి మిక్స్ చేసి 2 చేతులు 2 చెంచాలు ఇలా మంచిగా అయితే మిక్స్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని చక్కగా ప్యాక్ చేసేద్దాం. ఇలా కలుపుతుంటే అసలు ఇల్లంతా ఆవకాయ స్మెల్ ఎలా వచ్చేస్తుందంటే ఇంకా ఆగరైపోతుంది. ఇప్పుడు టైం కూడా అవ్వలేదు. ఒక డబ్బాలు కట్టేసుకుని ముందు మనం తినేద్దాం. ఈరోజు ఇలా కలుపుతున్నామని చెప్పి మేము బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు ఇంట్లో. అయినా కొత్త ఆవకాయ స్మెల్ చాలా బాగుంటుంది. తర్వాత కన్నా ఫస్ట్ ఆవకాయ స్మెల్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్యాక్ చేసేద్దాం. బిస్మిల్లా. ఫస్ట్ మన అతిథుల కోసం ప్యాక్ చేసేస్తున్నాం. ఇక్కడ పప్పు కూడా రెడీ అయిపోయింది. నెయ్యి కూడా వేసి చేసాం కాబట్టి కమ్మటి వాసన వచ్చేస్తుంది. నెయ్యి వాసన అయితే గుమగుమలాడేస్తుంది పప్పులో. సరే, ఇది కూడా ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇక్కడ చక్కగా ప్యాకింగ్ అయిపోతుంది. ఇప్పుడు మా వారు డబ్బింగ్కి వెళ్ళాలి కాబట్టి మనం భోజనం చేసేద్దాం. నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేయలేదు. మనం తినేసిన తర్వాత ఇప్పుడు టైం కూడా ఎంత అవ్వలేదు కాబట్టి మనం పంచిపెట్టేద్దాం. మీరు నెయ్యి తినరు కానీ పప్పులో నెయ్యి వేయాలి, మీరు తినరు. అందుకని నేను ఒక చీటింగ్ చేశాను. పప్పులోనే ఆల్రెడీ నెయ్యి వేసి వండేసాను. అర్థమైపోయింది, అందుకే నచ్చగా ఉంది. అది తెలిసిపోతున్న స్మెల్ వచ్చేసింది. ఆవకాయ గుమగుమలాడిపోతుందండి. అసలు ముక్క కూడా చాలా అంటే చాలా. తిని చెప్తాను. మీరు చెప్పండి తిని. అవును, నేనైతే బాగుందని చెప్పుకుంటాను కదా, మీరు చెప్పండి. చెప్పండి, అయ్యో చెప్పండి. బాగుంది, చాలా బాగుంది, సూపర్గా ఉంది. ఇగో నెయ్యి అంటే ఇలా వేసుకోవాలి పప్పులో. అలా వేసుకొని ఆ నెయ్యితోటి ఇలాగ కలుపుకొని. అమ్మో చాలా వేడిగా ఉంది. మీరు వేడివేడిగా కలిపేసుకుంటున్నారా? అసలు ఎలా ఉంది? మాట అవ్వట్లేదు, చాలా బాగుంది. వెల్లుల్లిపాయలు మాత్రం అదిరిపోయింది. వెల్లుల్లిపాయలు బాగా నానింది అప్పుడే. నేనే వేసింది. మీ చేతులతోటి వెల్లుల్లిపాయలు వేశారు కాబట్టి అది చాలా సూపర్గా ఉంది అంటారు. మరి నేనేం చేసినట్టు? ఏం చేశాను చెప్పండి. కలిపేవంతే, పులిహోర కలిపినట్టు ఆవకాయ కలిపాను. పులిహోర కలిపినట్టు కలిపాను కదా. ఈరోజే బాగా తినండి, రేపటి నుంచి ఆ జాడి దాచేస్తున్నాను నేను. రోజు తినటానికి లేదు, దాచే వారానికి ఒక్కసారి. ఆల్రెడీగో శ్రీకాంత్ ఇంట్లో నుంచి వచ్చింది.
అవును, మాకు శ్రీకాంత్ అన్న ఊహా వదిన పంపించారు. నేను వాళ్ళ ఇంట్లో నుండి ఒకసారి అది ఓపెన్ చేసి చూపిద్దాం. వాళ్ళ ఇంటి నుండి వచ్చిన ఆవకాయ నిన్న ఇది కూడా ఎంజాయ్ చేస్తాను తిని. వాళ్ళ ఫామ్లో నుండి వచ్చిన మామిడికాయలతోటి పెట్టారు చూడండి, చాలా బాగుంది. మంచి వర్షాకాలంలో తింటే అది కూడా దాచేస్తాను, రోజు తిన్నేవును. మీరు దాచేస్తారని తెలిసే ముందే వీళ్ళు దాచేసుకుంటున్నారు రూమ్స్ లో. అమ్మా, పచ్చళ్ళు వదిన దాచేస్తుందని తెలిసే ముందే వీళ్ళు ఏం చేస్తున్నారంటే బాక్స్ లో పెట్టుకుని వాళ్ళ బెడ్రూమ్ లో దాచుకుంటున్నారు. వదినకి అది తెలీదు. అద్దిరింది, చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది, అసలు చెప్పలేకపోతున్నాను. కొత్త ఆవకాయ అలా వేసుకుని తింటుంటే ఇప్పుడు ముక్క కొరికి చెప్తా. బాగా నానింది, సూపర్. తినండి, ఇప్పుడే తినండి ఎక్కువగా. ఇప్పుడు ఆల్రెడీ పచ్చడి వేసాము, కానీ మళ్ళీ దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి మళ్ళీ పైన కొంచెం వేస్తున్నాను. నాకు తక్కువ ఉన్నట్టుగా అనిపించింది కాబట్టి మళ్ళీ ఫుల్ చేస్తున్నాను. ఇప్పుడు చక్కగా ఇక్కడ ప్యాకింగ్ అయితే అయిపోతుంది. గౌరీ వీటి మీద నువ్వు మూతలు పెట్టేసుకోమ్మా. ఇప్పుడు ఇవి మా ఇంట్లో హౌస్ హెల్పర్స్ కోసం, తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉంటారు కదా, వాళ్ళందరి కోసం నేను ఇప్పుడు ప్యాక్ చేస్తున్నాను. ఆశ నువ్వు కూడా వేసేస్తుంటావా? వేసేస్తా. అయితే ఇవి ప్యాకింగ్స్ ఇలా అయిపోయినవి. ఇప్పుడు ముద్దపప్పుని ప్యాక్ చేసేద్దాం. నెయ్యి కరిగిందా ఆయిష? కరిగిపోయింది, రెడీ. నెయ్యి కూడా వేసేద్దాం. ఇప్పుడే మేమైతే భోజనం చేసేసాము, ఎందుకంటే ఆగలేకపోయాము. ఇప్పుడు చక్కగా ప్యాక్ చేసుకుని బయలుదేరిపోదాం. ఫాస్ట్గా చేసేసుకుందాం.
ఈ వ్లాగ్ చూస్తున్న వాళ్ళు కామెంట్లో పెట్టండి, ఎవరెవరికి ముద్దపప్పు, నెయ్యి, ఆవకాయ ఇష్టం. నాకు తెలుసు చాలా మందికి ఇష్టం. కరీం, ఆవకాయ ఆయిషా ఎప్పుడు బోరు కొట్టవు అని చెప్పు. ఆయిషా కూడా చెప్పు. అంటే నేను బోర్ కొట్టేశానా? అయినా సరే ఒకసారి చేసుకున్నాక లైఫ్ లాంగ్ ఉండాల్సిందే, బోర్ కొట్టినా కొట్టకపోయినా. ఇప్పుడు బాగా కరిగించేసాము నెయ్యి. ఈ నెయ్యిలో మనం చక్కగా నెయ్యిలో కాదు, పప్పులో నెయ్యి వేసేసుకుందాం. ఇలా పప్పు నెయ్యి అన్నం సూపర్ ఉంటుంది కాబట్టి వదిన నెయ్యి చూసారా నీళ్ళలాగా వేస్తున్నారు? అది నెయ్యి వదిన, నెయ్యి అంటారు. మరి పప్పులో నెయ్యి వేసుకుని తింటేనే పప్పులో నెయ్యి వేసుకుంటారు, నెయ్యిలో పప్పు ఏమి ఎక్కువ వేసుకోరు. వేస్తలేదు, కరెక్ట్గా సరిపోయినట్టే వేస్తున్నాను నేను. ఇది మా వదిన చెయ్యి చాలా పెద్దది, సో ఏదైనా ఇలా వేయాల్సిందే. పప్పు ప్యాక్ అయిపోయింది, పచ్చడి ప్యాక్ అయిపోయింది, అక్కడ రైస్ కూడా వేస్తున్నారు, రైస్ వేస్తున్నారు. టక ప్యాకింగ్స్ అయిపోతున్నాయి, ఎందుకంటే లేట్ అవ్వకూడదు అని. ఇక్కడ అన్నం, పప్పు, ఇక్కడ ఆవకాయ అచారండి, ఆవకాయ పచ్చడి అయితే రెడీ. ఫాస్ట్గా ప్యాక్ చేసేసి ఇచ్చేయాలి ఇప్పుడు. యా, అన్నం ఇంకా వేయాలి, మీరు కొంచెం వెల్తీగా వేస్తున్నారు.
ఇప్పటికైతే ప్యాకింగ్లు అన్నం అంతా వేసారు. ఇంకా కొంచెం తక్కువ పడిన దాంట్లో మళ్ళీ కూడా ఫిల్ చేసాము. అయిపోయిందమ్మా, ఇది అయిపోయింది. ఇంకా ప్యాక్ చేసేద్దాం. ఈరోజు ఆ పెరుగుది కూడా ఇలా చూపించు. ఈరోజు పెరుగు కూడా తెప్పించాము, ఎందుకంటే ఎండాకాలం కదా. పెరుగు ప్యాకెట్ కూడా ఇస్తే ఇందులో కొంచెం అన్నం పచ్చడితోటి, కొంచెం అన్నం పప్పుతోటి, కొంచెం అన్నం పెరుగుతోటి ఎంజాయ్ చేస్తారు. సరే, ఇప్పుడు ప్యాకింగ్లు స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ జ్యూసెస్ అయితే రెడీగా ఉన్నాయి. ఎండాకాలంలో మనకి జ్యూస్ ఎంత బాగా హాయి అనిపిస్తుందో తెలిసిందే కదా. అలాగే అందరికీ 1 లీటర్ వాటర్ బాటిల్ కూడా అరేంజ్ చేసేస్తున్నాము. నీళ్ళు ఈ ఎండాకాలంలో ఎంత తాగినా తక్కువేనండి, ఎందుకంటే మేము బయటకు వెళ్ళినప్పుడు తెలుస్తుంది. మా బ్యాగుల్లో వాటర్ బాటిల్స్ పెట్టుకొని వెళ్ళినా సరే ఆ నీళ్ళు మాకు తక్కువే అనిపిస్తుంది, ఎంత తాగినా. ఎండలు అలా ఉన్నాయి. నీళ్ళు ఎక్కువగా తాగవలసిన సమయం కూడా ఇప్పుడే కాబట్టి ఆ నీళ్ళు, ఇక్కడ జ్యూసెస్, ఇక్కడ స్వీట్స్ కూడా ఇప్పుడు ప్యాక్ చేసి ఇస్తున్నాం. ఇక్కడ అన్నం ప్యాక్ అయిపోయింది, అక్కడ ముద్దపప్పు, తర్వాత ఆవకాయ, పెరుగు, అందులో కోసం పెరుగు ప్యాకెట్స్ కూడా రెడీగా ఉన్నాయి. కరీం, నీ స్వహస్త్రాలతోటి ఫాస్ట్గా ప్యాక్ చేసి. ఈరోజు మా కరీం చాలా ఓవర్ చేస్తున్నాడండి. వాళ్ళ ఆవిడ కెమెరా వెనకాల చాలా ఇప్పుడు తిడుతూనే ఉంది, ఎందుకు ఇలా చేస్తున్నారు. ఏం చేశాడో చెప్పనా? ఇప్పుడే అన్నం ప్యాక్ నేను చెప్తాను. అన్నం ప్యాక్ చేస్తున్నాడు కదా, చేసి ఆ గరిటోటి గట్టిగా అలా కొడుతున్నాడు. అందరూ ఒకేసారి అల్లిపోతున్నాం. గరిట అలా పెట్టేస్తారా? విధించడం వేరు, గట్టిగా కొట్టడం వేరు. గట్టిగా కొడితేనే. కానీ ఈ మధ్య నేను మా తమ్ముడిని స్ట్రిక్ట్ గా పెట్టట్లేదు. రైస్ తెల్లగా ఉంటుందా కరీం? పెరుగులాగా. జ్యూస్, వాటర్ బాటిల్, అమ్మ ఆవకాయ, ముద్దపప్పు వేస్తున్నాం. నెయ్యి కలిపిన ముద్ద పప్పు. ఇదిగోనమ్మా మీ పెరుగు. స్వీటు, ఇది నీ స్వీటు. అంతేనమ్మా, ఇంకేమైనా ఉన్నాయి? అంతే. జ్యూస్ అది పెట్టేసావు కదా, అన్ని. వాటర్ బాటిల్ పెట్టేసావా? పెట్టేసాం. 1 2 3 4 5 6 7 ఐటమ్స్ వచ్చినాయి. సరే, ఇది సిద్ధు గారు పట్టుకోండి. ఎప్పుడే తిన్నాను కదా, నడుము వంగట్ల. పప్పన్నానికి వంగట్లేదా? పప్పు అన్నమే, ఆవకాయ కాంబినేషన్ కదా. రైస్, అమ్మ ఆవకాయ, నెయ్యి ముద్దపప్పు, డ్రింక్, వాటర్ బాటిల్, పెరుగు, 2 రకాల స్వీట్లు కూడా చూసారా? మైసూర్ పాక్ అని కాచా. రాత్రి నువ్వు నేను వెళ్ళి ఆర్డర్ ఇచ్చాం కదా, అదే చెప్పేసాను.
మన ఇంట్లో హెల్పర్స్ కోసం కూడా ఇక్కడ ప్యాక్ చేసి పెట్టేసాము, వాళ్ళందరికీ ఇచ్చేయాలి ఇప్పుడు. లాస్ట్ టైం పెట్రోల్ బంక్ లో కొంతమంది వర్కర్స్ కనిపించారు. వాళ్ళు ఏంటంటే, అన్న మేము వేరే ఊర్ల నుంచి వస్తాం, ఇక్కడ మాకు ఒక్కోసారి సరిగ్గా ఫుడ్ దొరకదు, నైట్ లేట్ అయిపోతుంటుంది, కొంచెం ఇబ్బంది అవుతుంది, మీరు ఎప్పుడైనా డొనేట్ చేసేటప్పుడు కొంచెం మమ్మల్ని గుర్తుపెట్టుకోండి అన్న అని చెప్పి బతిమాలాడు అనమాట. అప్పటి నుంచి నేను మధ్యన అవకాశం దొరికినప్పుడు మన పెట్రోల్ బంక్లో తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తుంటాను నేను. ఈసారి ఇది ఆవకాయ కదా, వాళ్ళు కొంచెం దాచుకుని బాగుంటుందని చెప్పి వాళ్ళకి వెళ్తున్నా, వాళ్ళకి ఇస్తాను, మీకు కూడా చూపిస్తాను.